హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించి నర్సింగ్ 2 ఇయర్స్ కోర్సు ఉన్న నర్సింగ్ PHW ఫీమేల్ ట్రైనింగ్ కోర్సెస్ సంబంధించి ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో మనం నోటిఫికేషన్ సంబంధించిన లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ అప్లికేషన్ ఫామ్ ఎలా అనేది మనం చూద్దాం. చూడండి, ఆగస్టు 6వ తారీఖున ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. CH అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కమ్యూనిటీ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఎవ్రీ ఇయర్ పడుతూనే ఉంటుంది. అకాడమిక్ ఇయర్ వైజ్గా ఉంటుంది. ఇది అకాడమిక్ ఇయర్ 24-25 అకాడమిక్ ఇయర్కి గాను ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ నోటిఫికేషన్లో ద ఇమీడియట్ అటెన్షన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్స్, మెంబర్స్ అండ్ కన్వీనర్స్ సెలక్షన్ కమిటీకి సంబంధించి ఇక్కడ మీకు ఇచ్చారు. మల్టీపర్పస్ MPHW అంటే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ ఫీమేల్ ట్రైనింగ్ కోర్సెస్ ఇక్కడ చూసారు. ఇన్వైటెడ్ ఈ కోర్సెస్ సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్గా ఇన్వైట్ చేశారంటే కాలేజెస్ సంబంధించి ఇచ్చారు. ఇక్కడ చూద్దాం, దీనికి సంబంధించి వెబ్సైట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. cfw.ap.nic.in. దాంట్లో మనం ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఇచ్చారు. వాళ్ళు మేకింగ్ అడ్మిషన్ ఫ్రీ అంటే కన్వీనర్ కోటా సంబంధించి అండ్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ సంబంధించి. మేనేజ్మెంట్ కోటా సీట్స్ అంటే ప్రైవేట్ కాలేజెస్లో మేనేజ్మెంట్ కోటా, కన్వీనర్ కోటా అని రెండు ఉంటాయి. దానికి సంబంధించి చూడండి. దీనికి సంబంధించి ప్రాసెస్ ఫర్ అడ్మిషన్ ఇంటూ గౌట్ అంటే గవర్నమెంట్ సంబంధించి, గ్రాంటెడ్ ఎయిడ్ అంటే ఎయిడెడ్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్, వీటికి సంబంధించి కాలేజెస్లో ఇన్స్టిట్యూషన్లు ఎలా ఉంటుందని చూసుకోవచ్చు. అంటే ANM కోర్సులానే ఉంటుంది. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటూ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ అంటే MPHWకి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఎనీ గ్రూప్ ఏ గ్రూప్ అయినా పర్లేదు. MPC, BIPC, HEC, CEC ఎనీ గ్రూప్స్ అయినా ఇబ్బంది లేదు. వొకేషనల్ అంటే ఈక్వివాలెంట్ అంటారు, వొకేషనల్ అయినా చూసుకోవచ్చు. ఇక్కడ కేటగిరీస్ ఆఫ్ సీట్స్ ఏ విధంగా ఉంటాయంటే చూడండి, గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్గా ఇన్స్టిట్యూషన్లో ఫ్రీ సీట్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లకు వచ్చేసరికి 60% సీట్లు ఫ్రీ సీట్లు గాను, 40% సీట్లు మేనేజ్మెంట్ సీట్లు గాను, అంటే డబ్బులు కట్టి చదువుకోవాలి ఆ కాలేజెస్లో. ఇక్కడ అడ్మిషన్ ఏ విధంగా చేస్తారంటే ఈ ఫ్రీ సీట్స్ని మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అంటే జాయింట్ కలెక్టర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ వాళ్ళు చైర్మన్గా ఉంటారు. DMHO అంటే డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ ఆయన కన్వీనర్గా ఉంటారు. తర్వాత సూపరింటెండెంట్, తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే HM అక్కడ ఉన్న ప్రిన్సిపల్ సంబంధించి ఉంటారు. ఇక్కడ చూడండి, దీనికి సంబంధించి ఏ విధంగా మనకి సెలక్షన్ చేస్తారు అంటే కమిటీ షాల్ మేక్ సెలక్షన్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ మెరిట్ ఆధారంగా. ఏం మెరిట్, ఎగ్జామ్ ఏమైనా ఉంటుందా అంటే ఎగ్జామ్ అట్లాంటి ఏం లేదు. చూడండి, అక్కడ మెరిట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ క్యాండిడేట్ మినిమం క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్మీడియటే. ఆ ఇంటర్మీడియట్లో మీకు వచ్చిన మార్కుల ఆధారంగా ఇక్కడ మనకి సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. లేదా ఈక్వివాలెంట్ అంటే ఇంటర్మీడియట్ అని కావచ్చు, లేకపోతే ఈక్వివాలెంట్ ఏదైనా గ్రూప్ అవైనా మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఇన్ డిసెండింగ్ సచ్ మెరిట్ అంటే వరుస ప్రకారం వచ్చినప్పుడు క్యాండిడేట్స్ హూ పాస్డ్ అండర్ కంపార్ట్మెంటల్ సిస్టమ్ అంటే సప్లిమెంటరీలు కనుక వచ్చినట్లయితే వాళ్ళని వెనక్కి వేయడం జరుగుతుంది. ఎవరైతే సింగిల్ అటెంప్ట్లో కనుక పాస్ అవుతారో వాళ్ళని ముందుగా ఉంచుతారు. అంటే ముందుగా వన్ అటెంప్ట్లో పాస్ అయిన వాళ్ళని, సింగిల్ అటెంప్ట్లో పాస్ అయిన వాళ్ళని ఫస్ట్ ఉంచి, తర్వాత కంపార్ట్మెంటల్ అంటే సప్లిమెంటరీలు రాసిన వాళ్ళని నెక్స్ట్ ప్లేస్లో ఉంచుతారు. ఒకవేళ సేమ్ మార్క్స్ వచ్చినట్లయితే ఏంటి అని అంటే ఏజ్ని క్రైటీరియా తీసుకుంటారు. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళని సీట్ అలాట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది గైడ్లైన్స్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ చూద్దాం. ఇక్కడ ఫ్రీ సీట్స్ సంబంధించి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ఏ విధంగా అలాట్ చేస్తారనే దాని గురించి ఇచ్చారు.
తర్వాత థర్డ్ వచ్చేసరికి మేనేజ్మెంట్ సీట్స్ ఆల్సో క్యాండిడేట్స్ టు రిక్వైర్డ్ టు ఫిల్ అప్ ద అడ్మిషన్ అప్లికేషన్ ఫామ్. ఈ ప్రైవేటు కాలేజెస్ మేనేజ్మెంట్ సీట్స్ కూడా మనకి ఇక్కడ అలాట్ చేయడం అనేది జరుగుతుంది. ద సెలక్షన్ లిస్ట్ షుడ్ హ్యావ్ టు ఫోటో ఆఫ్ ఈచ్ క్యాండిడేట్ అగెనిస్ట్ ద అంటే మనకి ఈ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఎవరెవరికి సీట్ అలాట్మెంట్ అనేది చూసుకుంటారు, అప్రూవల్ చేస్తారు కాలేజెస్ వాళ్ళు. వాటన్నిటిని గవర్నమెంట్ అన్ని కాలేజెస్ సంబంధించి సెలక్షన్ వాళ్ళందరినీ ఈ CHEFWAP దానికి వాళ్ళంతా సబ్మిట్ చేయడం జరుగుతుంది. అంటే ఫైనల్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఫ్రీ సీట్స్ కాబట్టి దానికి సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది. రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ అన్ని విధాలుగా అన్ని చోట్ల ఉన్నట్టే ఉంటుంది. రిజర్వేషన్ వైజ్గానే చేస్తారు. తర్వాత పీరియడికల్లీ ఆఫ్ అడ్మిషన్ వన్స్ ఇన్ ఇయర్ జరుగుతుంది ఇక్కడ. తర్వాత అప్లికేషన్ ఫామ్ అసలు మనం ఎలా దీన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయాలో ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాలని చూసినట్లయితే అప్లికేషన్ ఫామ్ ఈజ్ అడ్మిటెడ్ ఇన్ టు కోర్స్ ఈజ్ అవైలబుల్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్. ఆ అప్లికేషన్ ఫామ్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో నుంచి తీసుకొని మనం దాన్ని ఫిల్ చేసి పంపించాలి. ఇది ఆఫ్లైన్గానే ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించి షెడ్యూల్ ఇచ్చారు. 2 years కోర్సు. నోటిఫికేషన్ అనేది ఆగస్టు 12 అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 30. సెలక్షన్ లిస్ట్ వచ్చేసరికి అక్టోబర్ 15 సెలక్షన్ లిస్ట్ చేస్తారు. క్లాసులు వచ్చేసరికి ఒక వారానికి 5-6 రోజులకి 21 క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అయితే ఇక్కడ మనం అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసేటప్పుడు ఏ విధమైన స్టెప్స్ ఫాలో అవ్వాలో చూద్దాం. స్టెప్ 1, అడ్మిషన్ ఫామ్ని ముందుగా మనం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. దానికి సంబంధించి నేను ఇక్కడ లింక్లో మీకు PDF ఇస్తాను. పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ వెబ్సైట్ నుంచి చేసుకొని మ్యాండేటరీ ఫారమ్స్ అనేవి యాజ్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేయాల్సి వస్తుంది. ఫిల్అప్ సపరేట్ అప్లికేషన్స్ ఫర్ ఫ్రీ అండ్ మేనేజ్మెంట్ కోటా సీట్స్. అంటే ఇక్కడ సపరేట్ అప్లికేషన్ ఫామ్ ఫ్రీ వచ్చేసరికి ఏమో సపరేట్గా, మేనేజ్మెంట్ కోటా సపరేట్గా మనం అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకు ఎలిజిబిలిటీ కాదా అనేది దాన్ని బట్టి ఉంటుంది. తర్వాత స్టెప్ 2, ఇక్కడ ఏం చేయాలంటే సబ్మిటెడ్ టు కన్సర్న్డ్ DMHO అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడైతే ఉంటారో ఆ ఇన్స్టిట్యూషన్ లొకేటెడ్ ఎక్కడైతే ఉంటుందో దానికి సంబంధించి were into institution located for admission in respect of government, private and grant needs. వీటన్నిటిని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ కన్సర్న్ కాలేజ్ ఉంటుంది కదా, ఆ కాలేజీలో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి SSC సర్టిఫికేటు, ఇంటర్మీడియట్, క్యాస్ట్ సర్టిఫికేటు, SC ST BCలకి రెసిడెన్స్ సర్టిఫికేట్ మీన్స్ స్టడీ సర్టిఫికేట్ లేని వాళ్ళు రెసిడెన్స్ చూసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్లు అయితే ఇక్కడ మనకు 4th నుంచి 10th వరకు ఇచ్చారు. లేని వాళ్ళు యథావిధిగానే రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోండి. మీ సేవ ఆన్లైన్లో దొరుకుతుంది సచివాలయంలోనే. తర్వాత ₹50 DD తీయాలి. ఇక్కడ ₹50 DDలో ఇన్ ఫేవర్ ఆఫ్ ఏం రాయాలంటే కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ AP అని రాసేయాలి. ఇది ఓన్లీ ఓపెన్ క్యాండిడేట్స్కి. BC SC ST క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. BC SC ST క్యాండిడేట్లకి ఇక్కడ ₹50 DD తీయాల్సిన అవసరం లేదు. OC క్యాండిడేట్స్ వచ్చేసరికి ₹50 DD తీయండి. ₹50తో పాటు ఒక ₹20 అదనంగా తీసుకుంటారేమో బ్యాంకులో. ఏదైనా సరే మీరు ₹50 అయితే DD తీయాలి. అదనంగా ఎంత వచ్చినా అది మీరు బ్యాంకులో చూసుకోండి. ఇది ఓన్లీ OC క్యాండిడేట్స్కి మాత్రం ₹50 కట్టాల్సి వస్తుంది. తర్వాత స్టెప్ 3లో ఏం చేయాలంటే ఈ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఎక్కడ DMHOకి సంబంధించి ఆఫీస్లో 30వ తారీఖు లోపు 30వ తారీఖు 5 గంటలలోపు మీకు తెలిసిన మీరైనా వెళ్ళొచ్చు, లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అయినా సరే, ఓన్లీ రిజిస్టర్డ్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ కాదు, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మీరు పంపించవచ్చు. అయితే ఈ రిజిస్టర్ పోస్ట్ పంపించేది ఏదైనా ఎప్పుడు పంపించినా కానీ 30వ తారీఖు లోపు, ఇది 5వ తారీఖు 30వ తారీఖు 5 గంటల లోపు అక్కడ వాళ్ళకి చేరుకునే విధంగా ఉండాలి. ఒకవేళ చేరుకోకపోతే వాళ్ళ అడ్మిషన్ ఇవ్వలేదని అనడానికి లేదు. దానికి సంబంధించి మీరే బాధ్యులు. చూడండి, ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఫర్ మేనేజ్మెంట్ కోటా సీట్ ఆల్సో ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫిల్ అప్ ద అప్లికేషన్ ఫామ్ అండ్ సబ్మిట్ ద సేమ్ అలాంగ్ విత్ ద లిస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోటా అడ్మిటెడ్ క్యాండిడేట్స్ టు ది సెలక్షన్ కమిటీ ఫర్ ద అప్రూవల్.
మేనేజ్మెంట్ కోటా వల్ల అయినా ఫ్రీ కోటా వల్ల అయినా సరే అప్లికేషన్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇక్కడ ఇచ్చడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ఇక్కడ కాలేజెస్ లిస్ట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మీకు నేను చూపిస్తాను. ఎనెక్సర్లో ఉంది, దాన్ని చూపిస్తాము. ఇక్కడ కొన్ని నాన్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. నాన్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి ఇక్కడ అడ్మిషన్లు అనేది ఇవ్వడం జరగదు. దానికి సంబంధించి మీరు మేనేజ్మెంట్లో చూసుకోవాలి, దానికి రెస్పాన్సిబిలిటీ కాదు. ఈ ప్రాసెస్ మొత్తాన్ని అక్టోబర్ 15 లోపు కంప్లీట్ చేయాలి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఆ కమిటీ మెంబర్స్ కూడా దీన్ని అప్రూవల్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మొత్తాన్ని ఇక్కడ మనకి ఇవ్వడం అనేది జరిగింది. మంగళగిరి, గుంటూరు డిస్టిక్. ఇది మనకున్న నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ఇప్పుడు మన కాలేజెస్ లిస్ట్ అనేది చూద్దాం. లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ MPHW అండ్ A&M ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అలాంగ్ విత్ ది కరెంట్ స్టేటస్ విత్ వ్యాలిడిటీ అండ్ పర్మిటెడ్ 2024-25 అకాడమిక్ ఇయర్ గాను ఇక్కడ ఇచ్చారు. చూడండి, శ్రీకాకుళం డిస్టిక్లో ఇక్కడ డిస్టిక్ ఇచ్చారు, నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఇచ్చారు, అంటే కాలేజెస్, ఇంటేక్ ఎన్ని సీట్లని ఇచ్చారు, వ్యాలిడిటీ ఎప్పటి వరకు అనేది ఇచ్చారు. తర్వాత రిమార్క్స్ని ఇచ్చారు. రిమార్క్స్ పర్మిటెడా లేదా అనేది ఇచ్చారు అక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే 5 కాలేజెస్ ఉన్నాయి శ్రీకాకుళంలో. ఇది డిస్ప్లే చూసుకోండి. మీరు ఎక్కడైతే అప్లై చేయాలనుకుంటున్నారో అక్కడ అప్లై చేయండి. తర్వాత విశాఖపట్నానికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు. విశాఖపట్నానికి 5 ఇచ్చారు. విశాఖపట్నానికి కూడా తర్వాత విజయనగరంలో 2 ఉన్నాయి. తర్వాత ఈస్ట్ గోదావరిలో 6 ఉన్నాయి. ఈస్ట్ గోదావరికి సంబంధించి కాలేజెస్ పేర్లు చూసుకోండి, మీకు ఇక్కడ లిస్ట్ అనేది ఇస్తున్నాను. వెస్ట్ గోదావరిలో కూడా చూడండి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ. కృష్ణాలో నందిగమ ఇచ్చారు. నందిగమ, మహిళాభ్యుదయ, అమరావతి, నందమూరి తారక రామారావు, NTR. గుంటూరులో వచ్చరికి సెయింట్ జోసెఫ్, సెయింట్ పీటర్స్. ప్రకాశం కాలేజీ. తర్వాత నెల్లూరు ఇచ్చారు. నెల్లూరుకు సంబంధించి సెయింట్ జోసెఫ్, సుస్మిత. ఇలా ప్రకాశంలో రాధిక. ఇలా మనకి కాలేజెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఏకలవ్య. ప్రకాశంలో ఎక్కువ ఉన్నాయి చూసుకొని. అనంతపురంలో సరే గవర్నమెంట్ కాలేజీ. తర్వాత కడపలో గవర్నమెంట్ కాలేజ్. ఇలా తిక్కుగా పెట్టినాను నేను గవర్నమెంట్ కాలేజెస్. కర్నూలు సరే గవర్నమెంట్ కాలేజ్ అది. తర్వాత చిత్తూరు సంబంధించి మిగతా ఉన్నా కానీ ఇవన్నీ కన్వేర్ కోటా కింద కాబట్టి గవర్నమెంట్ సీట్లు ఫ్రీ సీట్లుగానే భావించాలి మనం. ఇలా మొత్తం 58 ఇన్స్టిట్యూషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించి ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు అక్కడ అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ ఫీమేల్ A&M కోర్సెస్ గవర్నమెంట్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రైవేట్ కాలేజెస్ అంటే ఇన్స్టిట్యూషన్ ఫర్ ద ఇయర్ 2024-25. అప్లికేషన్ నెంబర్ ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు. డేట్ వచ్చేసరికి వాళ్ళు కూడా కాలేజెస్ వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ మీ ఫోటో ఉంది. మీ ఫోటోని రీసెంట్ ఫోటోని అంటించండి. అంటించి దీని మీద తర్వాత మీ క్యాండిడేట్ నేమ్ ఎస్ఎస్సిలో ఏ విధంగా అయితే ఉందో మీకు అక్కడ 2 బాక్సులు ఇచ్చారు, 2 లైన్లు. ఆ 2 లైన్లో ఎస్ఎస్సిలో ఎలాగుందో అలా చేయండి. ఫాదర్ ఆర్ గార్డియన్ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. పోస్టల్ అడ్రస్ ఇది కంపల్సరీగా పోస్టల్ అడ్రస్ ఎంటర్ చేయండి. మీకు రిప్లై అనేది వస్తుంది కాబట్టి కరెంట్ పోస్టల్ అడ్రస్, మీరు ఉంటున్న ప్రజెంట్ పోస్టల్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఇది 10th క్లాస్లో ఏ విధంగా ఉందో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి ఏజ్ ఎంతో వేయండి. కంప్లీట్ అయిన ఏజే. నేషనాలిటీ ఇండియను. జనరల్ రిలీజియన్ సరికి ఎవరి రిలీజియన్ వాళ్ళు రాయండి. సోషల్ స్టేటస్, ఈ సోషల్ స్టేటస్ SC ST BC వాళ్ళైతే మీరు SC ST BC అని రాయండి. బీసీల్లో ABCDలు కూడా రాయండి. ఓసీ వచ్చేసరికి ఓసీ పెట్టండి. ఆ ఓసీ పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా DD 50 రూపాయలు DD తీయాలి. అది బ్యాంకులో తీయాలి. ఆ బ్యాంకుకి సంబంధించి ఏమి రాయాలనేది కూడా మీకు ఇప్పుడు చెప్తాను. తర్వాత నేటివ్ డిస్టిక్, మీది లోకల్ డిస్టిక్ ఏంటి అంటే ఓల్డ్ డిస్టిక్స్ గుంటూరు, ప్రకాశం అలా ఉంటాయి కదా. నేటివ్ డిస్టిక్స్ రాయండి. అంటే పాత 13 జిల్లాలు ఉన్నాయి కదా, 13 జిల్లాలు రాయండి నేటివ్ డిస్టిక్. అది రాసి బ్రాకెట్లో మీకు ఏమైనా సబ్ డిస్టిక్ ఏమైనా జరిగితే సబ్ డిస్టిక్లో బ్రాకెట్ లాంటిది పెట్టి ఐఫోన్ పెట్టి రాసేసేయండి. తర్వాత స్టేట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్. మదర్ టంగ్ ఎవరిని మదర్ టంగ్ రాయండి.
సీట్ కేటగిరీ అంటే మీకు ఇందాక 2 అప్లికేషన్ పెట్టుకున్నారు కదా, కన్వర్ కోటా సీటా, మేనేజ్మెంట్ సీటా, 2 పెట్టుకోనుకుంటే 2 సపరేట్గా రాసేసేయండి. తర్వాత పోతే నేమ్ ఆఫ్ ద డిస్టిక్, ఆ డిస్టిక్ రాసి ఇన్స్టిట్యూషన్ మీరు దేనికైతే పెట్టాలనుకుంటున్నారో, ఏ ఇన్స్టిట్యూషన్కి పెట్టాలనుకుంటున్నారో ఆ ఇన్స్టిట్యూషన్ నేమ్ అనేది ఇక్కడ రాయండి, కంపల్సరీ రాయాలి అది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎంపీసీనా, బైపీసీనా, సిఈసీనా, హెచ్ఈసీనా, లేకపోతే ఈక్వాలెంట్ అంటే నా గ్రూప్స్ ఉంటాయి కదా, గ్రూప్ సంబంధించి ఇంటర్మీడియట్ గ్రూప్స్, దానికి సంబంధించి రాయండి. హాల్ టికెట్ నెంబర్ వేయండి, మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ వేయండి. తర్వాత పోతే మీరు హాల్ టికెట్ ఇంటర్మీడియట్ ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఫస్ట్ అపీరెన్స్ ఫర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మీరు ఎగ్జామ్ ఎప్పుడు రాశారని. జనరల్గా మార్చి నెలలో రాస్తారు, ఆ మార్చి నెలలో సంబంధించి మంత్ రాయండి, ఇయర్ రాయండి. కంప్లీటెడ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే మీ 10th క్లాస్ అది ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్లో డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ వేసేయండి. తర్వాత పోతే మీ ఇంటర్మీడియట్ మార్క్స్ సంబంధించి ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి రాయండి. ఇది టోటల్ 1000 మార్క్స్ ఉంటుంది కాబట్టి 1000 మార్క్స్ రాయండి, ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ, సిటీసీ వాళ్ళకి సంబంధించి. ఇక్కడ మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అనుకోండి, తెలుగు ఎన్ని మార్కులకి దానిపై ఎట్లా పెట్టారు అనేది మొత్తం అక్కడ మీకు మార్క్స్ మెమో ఉంటుంది కదా, ఆ మార్క్స్ మెమో ప్రకారం రాసేసేయండి, తప్పు లేకుండా రాయండి. తర్వాత 18B ఫారంలో పర్టికులర్ ఆఫ్ స్టడీ సంబంధించి మీకు ఇచ్చారు అక్కడ 7 కాన్సిక్వెన్సెస్ అకాడమిక్ ఇయర్, 7 సంవత్సరాలు ఎక్కడి వరకు చదివారో దానికి సంబంధించి రాయండి, అకాడమిక్ ఇయర్ రాయండి, ఏ క్లాసు, నేమ్ ఆఫ్ ద స్కూలు, తర్వాత ఏ డిస్టిక్ సంబంధించి ఉంది అనేది. జనరల్గా పాత డిస్టిక్లో ఉండొచ్చు, ఆ పాత డిస్టిక్లో రాయండి. లోకల్ ఏరియా, మీది లోకల్ ఏరియా దేని కిందకి వస్తుందో రాయండి, అంటే డిస్టిక్ లోకల్ ఏరియా డిస్టిక్ ఏదైందో ఆ డిస్టిక్ రాసేయండి. అంటే ఈ పైన ఉన్నటువంటి ఆ 4 సంవత్సరాల కాన్సిక్వెన్సెస్ లేదా 7 సంవత్సరాల అకాడమిక్ ఇయర్స్ ఉన్నది కదా, దానికి సంబంధించి రాసేయచ్చు. మీది స్టడీ సర్టిఫికేట్ ఉంది కాబట్టి స్టడీ సర్టిఫికేట్ని అటాచ్ చేస్తారు కాబట్టి రాసేసేయండి ఇక్కడ. తర్వాత పోతే మీరు డీడీ తీసినట్లయితే డీడీకి సంబంధించి నేమ్ ఆఫ్ ది బ్యాంకు, బ్రాంచ్, డేటు, అమౌంట్ ఇవన్నీ ఎంటర్ చేయండి. ఆ డీడీ అనేది ఒరిజినల్ మనం పంపించాలి. తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చారు, దీన్ని మీరు ఇచ్చినవి కరెక్ట్ అని మీ క్యాండిడేట్ నేమ్ అంటే ఎవరైతే అప్లికేషన్ పెట్టానో వాళ్ళ సంతకం చేయండి, పేరెంట్ సంతకం కూడా చేయించండి. ఇక్కడ డాక్యుమెంట్స్ ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని మీకు ఇచ్చారు చూడండి. అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ జెరాక్స్ తీసుకొని ఆ జెరాక్స్ మీద గెజిటెడ్ సైన్ తోటి అటెస్టేషన్ చేయించండి. తర్వాత ఇంటర్మీడియట్ అంతే, స్టడీ సర్టిఫికేట్లకు కూడా అంతే, 6th to ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్లు ఎంటర్ చేయండి. తర్వాత 7 years రెసిడెన్సీ వాళ్ళు 7 years రెసిడెంట్ నేటివిటీ సర్టిఫికేట్ దాన్ని కూడా తీసుకోండి, దాని మీద కూడా గెజిటెడ్ సైన్ చేయించండి. తర్వాత బ్యాంకు డ్రాఫ్ట్ అంటే డీడీ డిమాండ్ డ్రాఫ్ట్ వచ్చేసరికి 50 రూపాయలది ఒరిజినల్ పంపించాలి. ఇది ఇది తీయాలంటే డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏపీ గొల్లపూడి అమరావతి అని టేబుల్ ఎట్ గొల్లపూడి. ఇది మీరు బ్యాంకులో డీడీ తీసినప్పుడు రాస్తే వాళ్ళు చేస్తారు, అది మీరు ఒరిజినల్ తీసుకోవాలి. ఒకటి క్యాండిడేట్స్ సోషల్ స్టేటస్ అంటే ఎస్సీ ఎస్టీ బీటీ సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టండి, ఇది జిరాక్స్ పెడితే సరిపోతుంది. దీని మీద కూడా అటెస్టేషన్ చేయించండి, గెజిటెడ్ సైన్. అటెస్టెడ్ కాపీ ఆఫ్ టీసీ మీద కూడా అటెస్టెడ్ కాపీ చేయించండి. మీరు ఎక్కడైతే లాస్ట్ స్టడీ చేస్తారో దానికి సంబంధించి మీరు టీసీ సంబంధించి దాన్ని కూడా చేయాలి. 2 సెల్ఫ్ అటెస్టెడ్ మీడియం సైజ్ ఎన్వలప్ అంటే ఎన్వలప్స్ కవర్స్ ఉన్నాయి కదా, కవర్ల మీద మీరు మీ సైన్ చేయండి, మీ సంతకం చేయండి. మీ సంతకం చేసి 30 రూపాయల పోస్టల్ స్టాంప్స్ని దాంట్లో పెట్టి ఉంచాలి. ఎందుకంటే మీకు కాల్ లెటర్ అనేది లేకపోతే మీకు సీట్ అలాట్ అనేది వాళ్ళు మీకు రిటర్న్ పంపిస్తారు. 30 రూపాయల స్టాంపులు ఇది మీకు పోస్ట్ ఆఫీస్లో దొరుకుతాయి, లేదంటే ఇక్కడ ఏదైనా కొరియర్ పాయింట్ ఉంటే ఆ కొరియర్ పాయింట్లో దొరుకుతాయి. 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ డ్యూలీ అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్. 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటాయి కదా, ఆ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసి ఆ గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేసి ఆ ఫోటో ఉంటుంది కదా, ఫోటో మీద సంతకం చేసి ఫోటో కింద ఆ స్టాంపు అట్ ది సేమ్ టైం సంతకం. ఈ సంతకంతో 3 పాస్పోర్ట్ సైజులు పెట్టాలి. ఇది ఒకటి వచ్చేసరికి ఇక్కడ చేయించండి, ఇక స్టార్టింగ్లో ఉంది కదా, ఆ స్టార్టింగ్లో ఉన్నది ఫోటో పెట్టి ఫోటో మీద సైన్ చేయించండి, గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయించండి ఇక్కడ. దాంతోపాటుగానే ఇంకో 3 ఫోటోలు దీంతో పాటుగా ఈ అప్లికేషన్ ఇస్తున్నారు కదా, ఈ అప్లికేషన్లో
తో పాటు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ గెజిటెడ్ ఆఫీసర్ మీ కరెక్ట్గా చూసి చేస్తారు కాబట్టి వాళ్ళు అథారిటీలో ఉంటుంది కాబట్టి ఇదంతా కరెక్ట్ అని భావిస్తారు. అందుకనే గెజిటెడ్ ఆఫీసర్ సైన్ తీసుకుంటున్నారు. ఈ విధంగా ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మీరు ఏ కాలేజీకి అయితే అప్లై చేశారో ఆ కాలేజీలో సబ్మిట్ చేయాలి. అది కూడా 30వ తారీఖులో సబ్మిట్ చేయాలి, సెప్టెంబర్ 30 లోపు. లేదంటే డిఎంహెచ్ఓ డిస్టిక్ ఆఫీస్ ఉంటుంది కదా, డిస్టిక్ హెల్త్ ఆఫీస్, మెడికల్ ఆఫీస్, ఆ మెడికల్ ఆఫీస్లోనే ఇవ్వచ్చు. లేదంటే వాళ్ళు అక్కడ చెప్తారు కాలేజీలో ఇవ్వమన్నా లేదా ఇక్కడ ఇవ్వమని చెప్తారు. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఇంకేదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ డౌట్లు నేను క్లారిఫై చేస్తాను. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు వెబ్సైట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు. ఆ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ విషయాలన్నీ, ఈ సూచనలన్నీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.